మన లోపలికి మనం వెళ్ళి శ్రద్ధతో ఏకాగ్రతతో 3 సార్లు చదివితే ప్రతిదీ అర్థమవుతుంది. వేరే వాళ్ళని అడగాల్సిన అవసరమే రాదు. అలా చదవాలి. అందుకనే ఇప్పటికైనా మనం శాకాహారం గురించి ఆలోచించి తప్పకుండా మనం పాపం కన్నా ఇప్పుడు దూరం ఉండాలి. అది పాపం తిండి. మనం ఇంత చెప్పినా కూడా మన మనసు కలగట్లేదంటే మన హృదయం అనేది ఇలాంటిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పసిపిల్లలు ఎంత మన చిన్నప్పటి నుంచి చెప్పక నాకు చికెన్ అంటే ఇష్టం, నేను మానేయ అనే స్థితికి వచ్చేసింది. ఎలా ఇష్టము, ఎందుకు ఇష్టము? పచ్చి చికెన్ పెట్టు పిల్లలకు చీ అంటారు. నువ్వు కమ్మగా అండి పెడుతున్నావు. వేడితోని చెట్ల నుంచి వచ్చిన ఆహార పదార్థాలతోని. చూడండి, ఈరోజు మనం వండుకున్న వంటలు తినే ఆహారం ఎక్కడి నుండి? చెట్ల నుంచి వస్తుంది. అంటే శాకాహారం కమ్మగుంటుంది. ఎందుకంటే అమృతం తాగిన దేవుళ్ళతో పండుతుంది, శక్తితో. అమృతం తాగిన ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో వారి శక్తితో పండుతుంది. అలాగే మరి మాంసం ఏమవుతుంది? దాంట్లో ప్రాణం లేదు, జీవం లేదు. అలాంటి మాంసాన్ని తెచ్చి ఏ చెట్ల నుంచి అయితే ఉల్లిగడ్డ వచ్చింది, ఎల్లిగడ్డ వచ్చింది, అల్లం వచ్చింది, కారం, పసుపు, మసాలా, గసాల, బిసాల, నూనె అన్నీ, టమాటా, ఉల్లిగడ్డ ప్రతిదీ చెట్టు నుంచి వచ్చింది. చెట్టు నుంచి వచ్చిన ప్రతి దానికి కలిపి బోలెడంత నూనె పోసి అండితే అది టేస్ట్గా మారుతుంది. ఇప్పుడు పచ్చి మాంసాన్ని సచిన మాంసానికి ఏది కలిపితే టేస్ట్ వచ్చింది? అమృతాన్ని కలిపితే. ఇంత వివరణ మనకి ఆలోచించలేకపోతున్నాం. అంటే ఇక్కడ మనం మళ్ళీ దేనికి టేస్టు? అమృతానికి టేస్టు. అది కలపకపోతే సరే నీళ్ళల్లో అండాలి. నీళ్ళు చెట్ల నుంచి రాలే కదా, నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తినండి, టేస్ట్ వస్తుందా? ఏం యాడ్ చేయొద్దు, మొక్కల నుంచి వచ్చినాయి, దేన్ని యాడ్ చేయొద్దు. ఆఖరికి నూనె కూడా మొక్కల నుంచే వస్తుంది. అంటే మొక్కల నుంచి వచ్చిన ఆహార పదార్థాలని వినండి పిల్లలను, వాటికి యాడ్ చేస్తేనే అది మంచిగా ఉంది. కానీ లేకపోతే అది శవం, వచ్చిన ప్రతిదీ శవం. అందుకనే అది పచ్చి మాంసం, అది కేవలం మృగం మాత్రమే తింటుంది. ఇక్కడ ఎల్లు కొరికిందని కోయమంటే పిల్లురికి వస్తుంది. ఎందుకంటే అది దాని కర్మ చేసుకుంటుంది. ఏం కర్మ? దాని పని ఏంటిది? వేటాడడం. ఈ పని ఏంది? పైకి పోవడం. చెప్తున్నా, మన పని ఏంది? డబ్బు సంపాదించాలంటే పైకి పోవాలి. దాని పని ఏంది? కడపని పద్దెని కడపని కూడా వేరే లోకం లేదు. తర్వాత పిల్లి వెనుక, ఎలుక వెనుక పిల్లి వెళ్ళాల. అది దాని నిజమైన పని. వేటాడి వెంటాడి దొరికించుకొని, అంటే అది కష్టపడుతున్నది. అది చంపినా సరే దానికి కర్మ అంటారు, మనకు అంటుతుంది. ఎందుకంటే మనకి విచక్షణ జ్ఞానం పెట్టిండు, ఆలోచించే శక్తిని పెట్టిండు. వాటికి లేవవి కాబట్టి దానికి కర్మ లేదు. జంతు జన్మకి కర్మ లేదు, మనిషి జన్మకి కర్మ ఉంది. కాబట్టి మాంసాహారం సత్యం తెలిసి కూడా మనం మానేయకపోతే అది ఇంకా విజృంభిస్తుంది పాపం. కాబట్టి మనం తప్పకుండా ఆలోచించాలి. మన పిల్లలకి పెట్టే ఆహారం ఏదైతే మెదడుకి షార్ప్గా ఉంటుందో తెలుసుకోవాలి. మనం ఎక్కువ శాతం బెండకాయ చాలా షార్ప్ అంటాం, దొండకాయ కూడా షార్ప్ కాదు, పెట్టద్దు. తర్వాత మినప్పప్పు, ఇవి రెండు అంటే మైండ్ని ఏం చేస్తున్నాయి? బ్రెయిన్ని అంటే మందం చేస్తుంది. ఈ రెండు పుట్టగొడుగు, ఎల్లిగడ్డ, ఇవన్నీ కూడా ఏంటి? చింతపండు, ఇవన్నీ ఏంటి అంటే మన మెదడుకి ఎఫెక్ట్ చేసేది. మీరు గమనించండి అమ్మ, పెద్దలు ఏం చెప్తారంటే చింత చెట్టు కింద వండద్దని చెప్పిల్లా లేదా అమ్మ? ఎట్లనే చెప్పిల్లు వాళ్ళకన్నా? ఎందుకు చెప్పిల్లు? ఎందుకు వండద్దు? పోనీ వేప చెట్టు కింద వండచ్చా? మర్రి చెట్టు కింద, రావి చెట్టు కింద పండచ్చు. దీని కింద మాత్రమే ఎందుకు పండద్దు? దయ్యాలు పడతాయి అంటారు. నిజమా? అంటే నెగిటివ్ అంటేనే చెడు,
కానీ ఏ వీటికి పూజ చేస్తున్నాము చెట్లు? వాటిని దేవతా వృక్షాలు అంటారు. ఏ దేవతా వృక్షాలకి మనం పూజ చేస్తున్నామో అవన్నీ 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ మిగతా వేరే చెట్లు ఉన్నాయి కదా రోడ్ల మీద, అవి 12 గంటలు అంటే పొద్దున మాత్రమే ఆక్సిజన్ ఇస్తాయి. రాత్రి అయిందంటే, అందుకని రాత్రి వాకింగ్ చెట్ల కింద చేయొద్దు, కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ అవుతుంది. పొద్దున కొన్ని చెట్లు ఇట్లుంటాయి, కొన్ని చెట్లు 24 గంటలు ఆక్సిజన్ ఇస్తాయి, కొన్ని చెట్లు సగం డే ఆక్సిజన్ ఇస్తాయి. కానీ చింతపండు చెట్టు మొత్తం పొద్దునిండా తెల్లందాకా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి అందుకనే దానికి తొందరగా నెగిటివ్ అనే ఎనర్జీ తొందరగా అటాక్ అవుతుంది. మీరు దాని కిందికి వెళ్ళి ఒకసారి పైకి చూడండి, కొంచెం భయంకరంగా కనిపిస్తుంది చింత చెట్టు. దాని కింద అంత తొందరగా నిలబడలేము, కాసేపు కూడా ఆగలేము. ఆ చెట్టుని చూస్తేనే భయం పడుతుంది. అంటే దానికి కొంచెం కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కాస్త తొందరగా నెగిటివ్ ఎనర్జీ అనేది అటాక్ అవుతుంది. కాబట్టి దాని కింద రోజు ఆరోగ్యంగా మీరు గమనించుకోవచ్చు. రోజు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క చింత చెట్టు కిందికి వెళ్ళండి. లైన్ కొద్ది చింత చెట్లు ఉంటాయి కొన్ని ప్లేస్లో, ఆ లైన్ కొద్ది రోజు దాని కింద నడుచుకుంటా ఆనే ఉండండి. తొందరగా రోగాల పాలవుతారు. రోగాలు ఉన్న వాళ్ళందరూ ఈ లైన్కి వేప చెట్టు, మర్రి చెట్టు, జుమి ఇలాంటి చెట్ల కింద మనం రోజు నివసించాలి, రోగాలు పోతాయి. అంత డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి కొన్ని పదార్థాలు తినడానికి శాకాహారమైన పనికిరావు. మరి ఇలాంటివే పనికిరానప్పుడు మరి సచ్చిన మాంసాహారం ఎంత పాపం. అందుకని ఈరోజన్నా మనము కనీసం మానేయడానికి, ఈరోజు మనం కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికన్నా మనం ప్రయత్నం చేయాలి. అవునా కాదమ్మా? ఇన్ని తెలుసుకున్నా కూడా మనం ఎందుకు తెలుసుకోవడం? దేని కొరకి? మార్పు కోసం. దీక్ష అనేది మార్పు కోసమే, కానీ మారట్లేదు. అర్థమవుతుందా? దీక్ష అనేది 41 రోజు ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తాగుతామా, ఎప్పుడు పత్తలాడతామా, ఎప్పుడు నాన్ వెజ్ తింటామా, ఎప్పుడు దావత్లు వేసుకుంటామా అని రాంగ ఆలోచించి ఆడ అటే ముడుతున్నాడు, చస్తున్నాడు అటే. అది ఎంత పాపమో అర్థమవుతలేదు. కానీ 41 రోజు అయ్యప్ప దీక్షలలో మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు కాదండి, ఇప్పుడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అది. ఒకప్పుడు అసలు ఒక ఊరిలో 4, 3, 2 కనబడుతుండే. వాళ్ళు దీక్ష పట్టిలు అంటే చాలు వాళ్ళకి భోజనం పెట్టడం అసలు స్త్రీ చేత తినకపోతుండేవారు. అదొకటి రాంగు. కానీ మనం వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటే, ఎందుకంటే నిష్టలతో నియమాలతో ప్రతి క్షణము పరమాత్మతో లీనమై ఆ భక్తి గొప్పది. వాళ్ళ దాంట్లో గురువు స్వాములు ఉంటారు, వాళ్ళ అయిందిగా, వాళ్ళు మారింది కదా. కానీ దాన్ని మనం ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు మార్పు రాకపోతే ఎందుకు పడుతున్నట్టో అర్థమవుతుంది. ఆ 41 రోజన్నా మనం నిష్టతో పడితే మనలో గుణం మారుతుందని. మరి మారినప్పుడు వేస్టే కదా. అందుకని 41 రోజు ధ్యానం చేసి చూడండి, ఖచ్చితంగా మారుతుంది. అసలు ఎంత మార్పు వస్తుంది. ఎందుకంటే అక్కడ సాధన లేదండి. అర్థమవుతుందా? అక్కడ శాకాహారమే తింటాం, కానీ ఒకటే పూట తింటారు. అబ్బా ఒకటే పూట తింటాం, వాళ్ళ ఆకలి అయితే ఎట్లా అని ఎంత తింటారు చూడండి. వాళ్ళు మంచిగా పొట్ట వలిగేటట్టు తింటారు. పోయి పడతారు చూడండి. మళ్ళా రాత్రికి సాయంత్రం టిఫిన్ ఏడకాలు ఉంటారు. కానీ ఇంతకుముందు ఇలా చేసేవారు కాదండి, మితంగా తీసుకునే వాళ్ళ ఆహారం. రాత్రికి కేవలం పాలు తాగి పండుకునేవాళ్ళు. అలా ఉండట్లేదని చెప్పి ఇలా టిఫిన్ తినండి అంటే అది భోజనం లాగా తింటున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే 41 రోజు దీక్షలో సాధన లేదు, ప్రయాణం మన లోపలికి లేదు.
ఎల్లుండి కూడా పని ఉంటుంది, మళ్ళీ ఆరోజు ఇంటి పని ఉంటుంది. కానీ ఎంత పని ఉన్నా 41 రోజు ఒకసారి చేసి చూస్తే దాంట్లో ఏ రుచి ఉంది, ఆ రుచి కోసం అన్నా తెలుసుకోవడం కోసం అన్నా 41 days ఖచ్చితంగా ఎటన్నా ఎంతైనా పని చేసుకో, ఏమన్నా వేసుకో, చేసి చూడండి. ఒకే ప్లేస్లో మీ ఇంట్లోనే చేయండి, ఏడికి రాకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మేడం పెట్టుకునే 41 రోజు లోకల్లో ఉన్న వాళ్ళన్నా కనీసం రావడానికి ప్రయత్నం చేస్తే 3 to 5. లేదు మాకు ఈ టైం కుదరదు మేడం, మరి ఏ టైం కుదురుతుంది చెప్పండి. అప్పుడు కూడా ఒక మాస్టర్ రాస్తాడు 3 to 5, 1 hour మెడిటేషన్, 1 hour క్లాస్. 41 రోజు ఈ పిరమిడ్లో ధ్యానం ఉంటుంది. ఇది మనకి 4వ రోజు. కాబట్టి ఈ 41 రోజు మనల్ని మారుస్తుంది ధ్యానం. మనల్ని మారినప్పుడు చేసి వేస్ట్. కానీ ధ్యానం మాత్రం ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. నాకైతే సైనస్ ప్రాబ్లం 21 days లోపల పోయిన తర్వాత 21 రోజు కళ్ళు మూసుకుంటేనే 4 సంవత్సరాల నుంచి గోళీలు వేసుకుంటూ హాస్పిటల్ తిరుగుతూ నరకం అనుభవిస్తూ 4 సంవత్సరాలు కష్టపడ్డా. అన్ని సంవత్సరాలు కష్టపోతే కేవలం 21 రోజు లోపల నా సైనస్ పోయింది, ఆపరేషన్ లేకుండా. అసలు ధ్యానంలోకి వచ్చిందే సైనస్ ప్రాబ్లం వల్ల. సైనస్ ప్రాబ్లం అంటే కొంచెం ఉండే, మళ్ళీ ఏమైంది ఎక్కువ అయిపోయింది. వినబడుతుందా గ్యాస్ అంటే సౌండ్? మైకట్టి ఉంది కదా. ఎక్కడున్నాం చెప్పండి, ఏం చెప్పాను? సైనస్ ప్రాబ్లం పోయింది మీకు 21 days ధ్యానం చేస్తాం. ఫస్ట్ కొంచెమే ఉండే, తర్వాత కొంచెం ఉన్నప్పుడు ధ్యానం దొరికింది నాకు, నేను పోలేదు. పోయిన తర్వాత ఆపరేషన్ దాకా తీసుకెళ్ళి ఎక్కువ అయినాక ఇంకా ఆ టాబ్లెట్ వేసుకుంటే అంటే టాబ్లెట్ వేసుకుంటే మంచిగా అవుతున్నా, ధ్యానం అయిపోయిందా అన్న టాబ్లెట్ వేస్తున్నా. 4 years టాబ్లెటే వేసి తర్వాత 4 years తర్వాత ఇంకా విజృంభించింది. అంటే కరిగిపోయే మాంసం ఇందులోకి వస్తుంది. అందులో సైనస్ అంటే కోర్సు పెరుగుతుంది, మాంసం పెరుగుతుంది, కరిగిపోయేది. అందులో పెరిగినప్పుడు ఇక విజృంభించింది. ఇక అది టాబ్లెట్కి వింటలేదు. ఇక ఆపరేషన్కి వెళ్ళినప్పటి నుంచి ఇలా బయట కూర్చున్నప్పటి నుంచి ఆపరేషన్ వద్దు అని అంతరంగంలో నుంచి చెప్తుంది. మా సార్ లోపల డాక్టర్తో మాట్లాడుతుంది. ఇది ఏంటన్నా లోపల అంత ఇట్లా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఆపరేషన్ వద్దంటే మన ప్రమాదం జరగబోతుందేమో, ఆపరేషన్ చేయించుకుంటున్నాం, ముక్కికి ఏమన్నా అవుతుందేమో అట్లా అనుకొని ఇప్పుడు నేను ఆపరేషన్ చేసుకొని ఏం చేసుకుంటా ఇంటికి అని చెప్పి గట్టిగా పట్టుకొని పోయిన తర్వాత ఆపరేషన్ లోపల నుంచి ఎందుకే అర్థం ఉంటుంది, మనసు ఒప్పుకోవట్లేదు ఆపరేషన్ అంటే. అప్పుడే రాత్రి మా సార్ ఏం చేసిండు, సరే ఆపరేషన్ అర్థంటున్నావు కదా, సంవత్సరం కిందట మన దగ్గరికి వెంకటేశ్వర్లు వచ్చింది కదా, మా ఇంటి దగ్గర ధ్యానం నేర్పిస్తున్నారు కదా, నేను రమ్మన్నాడు కదా, అక్కడికి వెళ్దాం పా పట్టుకొని పోయింది. మరి ఉచిత ధ్యానం సర్వరోగ నివారణ పైన బోర్డు ఉంది, నువ్వు కూడా బోర్డు పెట్టి మేడం, ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం. కింద మళ్ళీ ఏమున్నదా, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. భోగాలంటే డబ్బులు వచ్చి పడడం కాదు, దాని అర్థం వేరు. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అలా చక్కగా బోర్డు పెట్టి ఆ బోర్డుని చూసి లోపలికి వెళ్ళి అందులో కూర్చున్న వాళ్ళందరూ గవర్నమెంట్ టీచర్. వీళ్ళందరూ గవర్నమెంట్ టీచర్లు, ఈ పైసలే తీసుకోవట్లేదు, రూమ్కి డబ్బులు కట్టి కిరాయి కట్టి సెంటర్ పెట్టింది చూడండి. మరి ఏం రూపాయి తీసుకోవట్లేదు, వీళ్ళ దగ్గరనే మంచిగా ఏదో తీసుకుంటారు, రూమ్కు కిరాయి కడుతుండ్రు నెలలో. అంటే వీళ్ళు మన దగ్గర నుంచి ఏమీ తీసుకోవట్లేదు, వాళ్ళ దగ్గర నుంచే పెడుతుండ్రు, సేవ చేస్తున్నారు.
వండిన భోజనం మనకి ఆ 41 రోజులు చక్కగా చేస్తే మనకి ధ్యానం అంటే ఏంటో అర్థమవుతుంది. ఉన్న ఏదైనా చిన్న చిన్న రోగాలు కూడా పోతాయి తెలుసుకొని అలా తూచా తప్పకుండా పాటించి నేను ఏదైనా చేసి గట్టి చేస్తాను మేడం. 21 రోజు 41 రోజు కూడా అవసరం లేదు. అలా 21 రోజు లోపల నా సైనస్ ప్రాబ్లం 4 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్న సైనస్ ధ్యానం వల్ల, పిరమిడ్ వల్ల, జ్ఞానం వల్ల, ఈ మూడింటి వల్ల 21 రోజుల లోపల ఇందులో ఉన్న కోర్సు కరిగిపోయి 2 రంధ్రాలు ఓపెన్ అవుతుంది. అంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఆ రోజే నేను శాకాహారిగా మారిపోయాను. ఏ రోజు తెలిసింది అంటే ఇది మనం మళ్ళా పాపం అంటుంది. ఇప్పుడు ఈ వచ్చిన రోగమే పాపం వల్ల వచ్చింది. మరి మళ్ళా పాపం అంట పెట్టుకోవడం దేనికి? పాపం కడుక్కోవడానికే ధ్యానంలోకి వచ్చినాం. మళ్ళీ ఎందుకు పాపం అంట పెట్టుకోవడం అని చెప్పి శాకాహారిగా మారిపోయాను. ఏంటంటే పిల్లలకి కూడా, ఎందుకంటే నా భర్త సంగతి మళ్ళా కావునా నా పిల్లలు మొక్కలుగా ఉన్నారు, పిల్లలు చిన్న ఉన్నారు అంటే మొక్కలు. ఇప్పుడు నేనే వాళ్ళకి చెప్పాలి. అందుకని ఫస్ట్ నేను మానేసిన తర్వాత నా పిల్లలకి పెట్టడం మానేసిన తర్వాత నీకంటే అనారోగ్యం ఉంది, నువ్వు మానేసిన. నాకేమైంది? నేను మానేయ అన్న తర్వాత సరే నీ ఇష్టం, మానేస్తే మంచి ఉంటుంది, కుటుంబం బాగుంటుంది, ఇవెన్నో చెప్పాను. నువ్వు ధ్యానంలోకి వచ్చినా ఎన్నన్నా చెప్తావు, అదే మేము వచ్చినాక చెప్తే మీరు ఇంటారా అన్నాడు. 6 నెలల తర్వాత జ్ఞానం పడుతుంది పైన. ఆ జ్ఞానం పట్టేటప్పుడు కూడా మనం ధ్యానం చేయొచ్చండి. అది ఏం పెద్ద దోషం కాదు. మంచిగా జ్ఞానం పడుతుందంటే మనకు అప్పుడు ఎక్కువ శక్తులు వస్తాయి, బాగా విపరీతమైన శక్తులు తీసుకోవచ్చు మనం. అలా మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మా సార్ క్లాస్ ఎక్కడో దూరం నిలబడి వింటున్నాడు. విని ఆ క్లాస్కి మారిపోయింది. అంటే నేను రాగానే భార్య రాగానే భర్త రాడు, భర్త రాగానే భార్య రాదు, ఇద్దరు వచ్చిందని పిల్లలు అంత మొక్కలైతే వస్తారు, అమ్మ ఏం చెప్తారు వింటారు కాబట్టి. కానీ మరీ విపరీతంగా పెరిగిపోయాక రాదు. అలా 6 నెలల తర్వాత మా సారు కూడా మానేసి ఇంకా ఇంట్లో వండడమే పూర్తిగా మానేసి. అది చూడండి, ఫస్ట్ మనం ఇంటి ఇల్లాలు ముఖ్యం, స్ట్రాంగ్. మనం ఫస్ట్ మానేస్తే తర్వాత మన శక్తి, మనం ధ్యానం ఎంతెంత ఇంట్లో చేస్తామో ఆ శక్తి వాళ్ళని మార్చేస్తుంది. మనం చెప్పాల్సిన అవసరం కూడా రాదు. అది నన్ను దింపడానికి రాత్రి పూట క్లాసు తోడుండాలి అని చెప్పి దింపడానికి మాత్రమే వచ్చిండు, వినడానికి కాదు. దింపడానికి వచ్చినాక ఇంకేడుంటాడు, ఆడ ఎన్నో దూరం నిలబడ్డాడు, ఆడదాన్ని తినబడుతుంది, విన్నాడు, మారిండు. అంటే ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో జరుగుతుంది మన జీవితంలో, దాన్ని కూడా మనం ఆస్వాదించాలి. ఇది జ్ఞానం. అందుకని మీరందరూ కొద్దిగా ఆలోచించాలి. ఈరోజు మేడం నేను శాకాహారిగా మారిపోతాను అని ఎవరైనా అనుకున్న వాళ్ళు చక్కగా ప్రకృతికి మనం స్వారీ చెప్పి ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం తిన్నాం కదా, ఆ తిన్నదాన్ని ఈరోజు నాకెవరు చెప్పలేరు తినద్దని, నేను విన్నాను, ఈరోజు చెప్పిండు. నా భగవద్గీతనే చెప్తుంది కాబట్టి వేమన చెప్తున్నాడు, చెప్పింది కదా, పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి అన్నాడు కదా. అందుకనే ఒక యోగీశ్వరుడు పరమాత్మ అన్నీ చెప్తున్నారు. అది తిన్న రోజు ఏది చేయడానికి పనికిరాదు, అన్నీ తెలుసుకుంటున్నాం. అది పాపం అవుతుంది, హింసగా మారుతుంది. కాబట్టి మరి నేను తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతున్నాను అని, దాన్ని పశ్చాత్తాపం చెందడం అంటే మళ్ళీ మనం ఇంకోసారి చెయ్యకుండా ఈరోజు మనం క్షమాపణ చెప్తూ దానికి పరిహారం చేసుకోవాలి. అప్పుడు ఆ పాపం పోతుందన్నట్టు. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అంటే ఏంటిది? నేను విన్నా, తిలకరిన్నా, ఇప్పటి నుంచి నేను విన్నా, తప్పైపోయింది అన్నదే ప్రాయశ్చిత్తం. తర్వాత పశ్చాత్తాపం, పరిహారం అంటే ఏంటిది? నేను తిన్నా, ఇప్పుడు నేను తిన్నదంటున్నది కదా పాపం, అప్పుడు ఏం చేయాలా? నాలాగా శాకాహారిగా తయారు చేయాలి. అప్పుడు పరిహారం అంటే ఎవరైతే తినేవాళ్ళు ఉన్నారో
మొన్నమో అయిపోయింది, ఇంకెందుకు గడుగుడు అని అంటారు మీరు. నిన్నమో అయిపోయింది, ఎందుకంటే మోక్షం కోసం. ఈ పాపం అనేది ముళ్ళే ఉంది కదా, ఆ ముళ్ళని ఏం చేయాలా? జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయాలి. ఇప్పుడు హోమం చేస్తారు కదా, హోమంలో అగ్నిలో ఏం వేసినా ఏమవుతుంది? కాలిపోతుంది. అగ్నిదేవుని భార్య ఎవరు? స్వాహ. స్వాహ స్వాహ స్వాహ. ఆమె పేరు మీద వేస్తుంది అమ్మవారు. అన్నిటినీ స్వాహ అంటే చూడండి, అవన్నీ ఖాళీ బూడిదయ్యి దాని యొక్క ఎనర్జీ దేవుళ్ళకి వెళ్తుంది అట్లా. కానీ ఇక్కడ డైరెక్ట్ ఎవరిని కొడుతున్నాం మనం? దేవుళ్ళని కాదు. దేవుళ్ళు తక్కువ స్థాయి, సాక్షాత్తు సప్తామాలే ఏకై అంటే పరమాత్మకే ఎసరు పెట్టినాం మనం. డైరెక్ట్ ఆయనతో లింకు, మధ్యలో ఉన్న దేవుళ్ళతో నో లింకు. అంటే నవగ్రహాలతో పంచభూతాలతో కాకుండా డైరెక్ట్ లింక్ అన్నమాట. ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి. ఒక రాజ్యంలో, అది మీకు ఇంకా బాగా అర్థమైంది, ఒక రాజ్యంలో